హాయ్ నేను సతీష్. ఈ 13వ వారం ఆఖరి నామినేషన్లు ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో నేను అనలైజ్ చేయబోతున్నా. మరి కళ్యాణ్ పడాలా కెప్టెన్ కనుక ఆయన ఎటు చేయడానికి లేదు, ఆయన సేఫ్. మరి మిగతా వాళ్ళలో ఎవరు సేఫ్ అయిపోతారు, ఎట్లా ఉండబోతుందని ప్యూర్లీ మై గెస్సింగ్ అండ్ అనాలిసిస్ ప్రకారం చెప్పబోతున్నా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అట్లాగే మీ దృష్టిలో అసలు విన్నర్ ఎవరైతే బాగుంటుంది, విన్నర్ మెటీరియల్ ఎవరు అనేది కూడా కామెంట్ పెట్టండి. టాప్ 5 కూడా ఎవరు అనేది కూడా కామెంట్ అయితే పెట్టేసండి. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇక అందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా సంజన మీద ఫోకస్ పెడతారు, నో డౌట్. నిన్న గంట సేపుకి పైగా డ్రిల్లింగ్ అంట. దాని గురించి సుమా గారు మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, అది కూడా చదివితే ఏమంటే సుమా కొడుకుల గారు ఈ మెయిల్ నుంచి పెట్టింది ఏమంటే, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ రివ్యూ సతీష్ గారు, చాలా కరెక్ట్గా చెప్పారు. టుడే ఐ వెంట్ టు బీబీ హౌస్ యాజ్ ఏ ఆడియన్స్. ఒక 1 hour సంజన రీతు మ్యాటర్ నడిచింది. సంజన గారు చాలా జెన్యూన్గా మాట్లాడారు, కానీ మొత్తం హౌస్ అండ్ బిగ్ బాస్ తనని బ్యాడ్ చేసి తప్పు అని ప్రూవ్ చేశారు. ఇది సుమా గారు పెట్టిన కామెంట్. నిన్న ఈమె వెళ్ళారంట, మనకు చూపించారు కదా ఎపిసోడ్లో, ఆ మేడం గారు వెళ్ళారంట. సో దాని గురించి ఇట్లా ఆవిడ ఒపీనియన్ అయితే పెట్టారు. మొత్తంగా చూసుకుంటే ఆ గంటకు పైగా డ్రిల్లింగ్ అవ్వడం వల్ల మనం కూడా చూసాం కదా, మొత్తం సంజన వర్సెస్ హోస్ట్ అన్నట్టు సాగింది. ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్టు ఆ తర్వాత ఖచ్చితంగా మనకి ఎపిసోడ్లో కనిపించింది. మిగతా అందరూ కలిపి చిన్నపిల్లలాగా జుజుబీలాగా చిన్న ఏదో పిల్లకాయ ఆటలు అంటారు కదా, పిల్లబచ్చి ఆటలు అట్లా అనిపించేసి ఇక్కడ వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సండే ఎపిసోడ్లో చూస్తే ఆ చెట్టు మీద నుంచి ఫోటోలు తీసి చెత్తబుట్టలో వేయాలంటే చూసాం కదా, అందరూ వేసి పడేశారు. పైగా ఇంకొకటి ఏంటి అంటే విచిత్రంగా ఉంది, ఆ చెట్టు మీద నుంచి ఫోటోలు తీసి వేసేటప్పుడు ఆల్మోస్ట్ అందరూ సంజన. నిన్న వీళ్ళే కదా త్యాగాలు చేసేస్తాం, దానాలు చేసేస్తాను, ధర్మాలు చేసేస్తాను, మళ్ళీ మీరు సారీలు చెప్పేయాలి, ఉండాలి మీరు హౌస్లో. ఆవిడ నేను ఉండను ముర్రో, నాకు అవసరం లేదు, నీ దానాలు అక్కర్లా, త్యాగాలు అక్కర్లా, మీ పెద్ద మనిషికి నేను సెల్యూట్ చేస్తాను, సరే నేను వెళ్తాలే, మీరు 10 సార్లు చెబితే నేను 100 సార్లు చచ్చాను, నాకు అవసరమే లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా నేను వెళ్ళిపోతాను, వద్దు బాబోయ్ అని ఆవిడ అంటే వీళ్ళే కవరింగ్ ఇచ్చి ఒక సారీ చెప్పేయండి, మళ్ళీ మేము త్యాగం చేస్తాం, మా విషయాల హృదయాలు అర్థం చేసుకున్నట్టు ఒక కలరింగ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలి అంటారేంటి అంటే ఏమైనా అర్థమవుతుంది? ఎపిసోడ్ గంట గ్యాప్లో మళ్ళీ మారిపోతూ ఉంటుందా? సాటర్డే ఎపిసోడ్లో అంత చేసి మళ్ళీ వెంటనే సండే ఎపిసోడ్లో ఈవిడే హౌస్లో ఉండడానికి అర్హురాలు కాదు, డస్ట్బిన్లో వేసేస్తారు. మరి ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు కామ్గా ఉండొచ్చు కదా, మాకేం అవసరం లేదు సార్, ఆవిడ ఉంటే మీ డెసిషన్ బిగ్ బాస్ డెసిషన్ సార్, మాకు సంబంధం లేదు సార్ అనేవచ్చు కదా. బతిములు ఆడుకొని సారీ చెప్పించుకొని, బెదిరించుకొని సారీ చెప్పించుకొని, అన్ని రకాలుగా ఆవిడ బెండ్ చేసేసి సారీ చెప్పించుకొని వెంటనే వెళ్ళిపోతామంటే అసలు నిజంగా హౌస్లో వాతావరణానికి బ్రెయిన్లెస్గా మారిపోతారేమో. ఒక కంటెస్టెంట్ని టార్గెట్ చేశారంటే ఇక 3వ పర్సన్కి వెళ్ళకూడదు అటువైపు. జనరల్గా అయితే చాలా పాయింట్లు చెప్పారు కదా, మనకు వేరే పాయింట్లు అని. ఎందుకంటే వాళ్ళది ఒకవేళ చాలా బ్లెండర్ ఉన్న, చాలా పొరపాట్లు చేసేసినా సరే వాళ్ళకి ఆటోమేటిక్ సింపతి వస్తుంది. అరే ఎవరు చేయరు పొరపాట్లు, ఎవరైనా చేస్తారు, వీళ్ళు చేయరా. కానీ మరి ఇంతమంది 6, 7, 8 మంది టార్గెట్ చేయడం అని వస్తుంది. ఆ ఆలోచన కూడా వీళ్ళకి ఉండట్లేదే. సో నా అంచనా ప్రకారం 100% మళ్ళీ సంచలనం మీదకి అందరూ దూసుకొస్తారు, నో డౌట్. అయితే ఆమె అసలు ఆర్గ్యుమెంట్ కాదు కదా, ఏం చేయక్కర్లా, బిందాస్గా కాఫీ దాక్కుంటూ రిలాక్స్డ్గా కూర్చుంటే చాలు, స్పందించాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఆమెకి ఇప్పటికీ ఒక వేవ్ అయితే వచ్చేసింది. ఏ పిఆర్ మాత్రం అడ్డుకోగలదు చెప్పండి? ఎవరు పిఆర్ కాదు కదా, ఎవరు పిఆర్ కూడా అడ్డుకోలేదు, ఆ రేంజ్లో వచ్చేసింది. ఎందుకంటే ఆడియన్స్ నుంచి ఇప్పుడు ప్రోమోల కింద కావచ్చు, నా వీడియోల కింద కూడా కామెంట్లు కూడా చూడండి. మీకు ఇప్పుడు మధ్యలో అదర్ కంటెస్టెంట్ల దానికి పిఆర్లు ఆహా ఓహో ఓట్ ఫర్ సో అండ్ కామెంట్లు పెడుతున్నా సరే ఈవిడికి వచ్చేది ఆడియన్స్ పిఆర్గా మారిపోయారు, మెజార్టీ ఆడియన్స్. ఎందుకంటే అరే ఇంత స్ట్రాంగ్గా ఉండాలా, ఇంత కాన్ఫిడెంట్గా ఉండాలా, ఎంతమంది అటాక్ చేసినా నేను వెన్ను చూపను, వెనకడుగు వేయను, బయటికైనా పోతా తప్ప నాకు అవసరం లేదు, మీ దయాదాక్షిణ్యాలతో నేను ఇక్కడ ఉండాల్సిన సమస్య లేదు, అవసరమే లేదు, నేను సారీ చెప్పను, నేను చూసిందే చెప్పా. ఎవరు చెబుతారు అట్లా? ఎన్ని రకాలుగా చెప్పారు. పర్సనల్ లైఫ్లో జరిగింది ఎప్పుడో ఎక్కడో జరిగింది, అధ్యక్షకుడు అవసరమేముంది? మిగతా వాళ్ళకి కూడా చాలా జరుగుతున్నాయి కదా రచ్చరంబోలా, అవి కూడా మాట్లాడవచ్చు కదా. అది క్లియర్ చేసుకోండి. కంటే బయట ఏదో రకరకాల ఇష్యూలు వస్తే అవన్నీ ఇక్కడ క్లియర్ చేసుకోవడానికి వస్తారు. ఆవిడ అప్పుడు అనింది నేను అది కాదు ఇది అని చెప్పుకునేదానికి వచ్చానంట, ఆ నింద ఇక్కడ తుడుచుకోవడానికి రావాలంటే ఏదో ఒక రకంగా ఫస్ట్ ఏదో దమ్కి ఇస్తే కాలబేరణకు వచ్చేస్తుంది అనుకున్నారు, తిరిగి వీళ్ళే కాలబేరణకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఉండమ్మా నువ్వు బయటికి వెళ్ళామంటే మొత్తం బద్నం అయిపోతుంది, గబ్బులు అయిపోతుంది. ఈ టైంలో ఎందుకు వచ్చావంటే పంపించారు. ఎందుకు పంపించారు? సో అక్కడ ఒక చూడలేక నేను వచ్చేసాను, భరించలేక వచ్చేసాను, ఆ పవిత్ర బంధాన్ని, ఆ పవిత్ర ఆత్మలే. సో దానివల్ల నేను వేలెత్తి చూపించానంట. అవన్నీ చాలా రచ్చ అయింది కదా మీడియా అండ్ సోషల్ మీడియాలో. అట్లాగే ఇప్పుడు కూడా వీడికి ఎందుకంటే పల్లవి ప్రశాంత్కి అప్పుడు సేమ్ ఇట్లాగే ఎక్కువ మంది టార్గెట్ చేయని కూడా ఒక వేవ్ వచ్చింది. ఇప్పుడు కూడా ఈవిడికి అట్లాగే వస్తుంది.
అయితే ఇక ఎవరు చేస్తారంటే ఫస్ట్ సుమన్ శెట్టితోనే మొదలు పెడదాం. సుమన్ శెట్టి మళ్ళీ ఇప్పుడు సంజన వైపు చూడాలంటే భయపడతాడేమో, లేకపోతే సోది రీజన్ చెప్పి డార్లింగ్ అంటే అది ఎంటర్టైన్మెంట్ కోసం కామెడీ కోసం అంటే లాస్ట్ టైంలో సీక్రెట్ నామినేషన్ చేశాడు. ఇప్పుడు ఈరోజు హోస్ట్ దొంగ దొరికేసో అని లెక్క వేసుకున్నాడు ఆయన. ఎందుకంటే ప్రతిదీ ఈవిడికైనా నిజమే కదా. వీకెండ్ వచ్చేసరికి చాలు అందరూ సంజన మీద పెట్టి సేఫ్ ప్లేయర్లు అయిపోతూ ఉన్నారు. ఏదో ఒక నెగిటివ్ ఇవ్వాల్సి వచ్చేసరికి పడవ ముంచారో లేకపోతే అదే ఇదంటే ఏదో ఒకటి. కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు, ఆవిడని ఆల్రెడీ బాహుబలిని చేసేసామని. నిజంగా బ్రెయిన్లెస్ బ్యాచ్కి అయితే అర్థం కాదు. మరి వీళ్ళు ఏమవుతారో చూద్దాం. అట్లాగే ఫస్ట్ వన్ ఎమ్మెన్యేలకు చూసుకుంటే ఖచ్చితంగా సంజన చేస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రీతు తర్వాత లాస్ట్ నామినేషన్ తర్వాత సంజనతో దూరంగా ఉంటున్నాడు, మాట్లాడడం తగ్గించాడు, గ్యాప్ కావాలని మెయింటైన్ చేస్తున్నాడు. ఆవిడకి బాగా నెగిటివ్ అయిపోయిందని ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ నిజంగా తెలివైనడు కనుక ఆ సెన్స్ ఆర్గన్స్ అన్నీ పనిచేస్తే తనూజ మీదకి రీతు మీదకి వస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ నేను బ్యాక్ స్టాబర్స్ ఇచ్చారు కనుక ఇతడు మా యాట్లో అడ్డంగా వస్తున్నాడు, పొడుస్తున్నాడు, అది ఇది అని చెప్పారు కనుక చెప్పొచ్చు. అయితే తనూజ నేను మంచి పాయింట్ చెప్పింది. ఎందుకో ఎమ్మెన్యేలు ఉండట్లేదండి, ఓపెన్గా ఉండట్లేదండి, కొద్దిగా డిఫరెన్స్గా అనిపిస్తుంది, నాకు తేడాగా అనిపిస్తుంది. ఎప్పుడు దగ్గరికి వస్తాడో తెలియదు, ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు దూరం పెడతాడో తెలియదు, ఎప్పుడు గొడవ పడతాడో తెలియదు. అంటే ఆయనలో ఏదో ఎక్కువగా ఆలోచించేసి మదన పడిపోతూ ఉన్నట్టు ఉన్నాడే తప్ప రియల్గా లేడు. రియల్ ఎమోషన్, రియల్ ఫీల్ గతంలో ఉన్నట్లేడు పర్ఫెక్ట్గా గుర్తించింది. మీకు ఒకటి నిజం చెప్పాలి, స్టార్టింగ్ ఒక దశలో ఫైర్ స్ట్రోమో వాళ్ళందరూ వచ్చినప్పుడు అనుకుంటా ఆ రీతు చౌదరి ఎమ్మెన్యేలు గార్డెన్లో వాకింగ్ చేసేటప్పుడు అక్కడ నుంచి సినారియో మారిపోయాయి. ఎందుకంటే అక్కడ కాన్వర్ట్ చేసిన వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఏమంటే ఆవిడకి బాగా గ్రాఫ్ వచ్చిందంట కదా, పెరిగిందంట కదా, బాగా అయిపోయిందంట కదా అంటే ఈ రీతు చౌదరి చెప్తే ఆ ఎమ్మెన్యేలు కూడా అవును నేనే లేపినట్టుంది, అనవసరంగా ఇచ్చేసాను, అనవసరంగా కామెడీలు చేసి స్కిట్లు చేసి నాన్న కూతురు భార్య అనే రకరకాల ఫ్లట్టింగ్ చేసి కామెడీ చేసి స్కిట్లు టైప్ చేసేవాడు కదా, అనవసరంగా నేనే లేపి నేనే హైప్ ఇచ్చేసాను, ప్రమోట్ చేసేసాను, అందువల్ల ఆవిడ ఇప్పుడు పైకి వెళ్ళిపోయినట్టుంది తెగ బాధపడ్డాడు ఆయన. అట్లాగే అదే సమయంలో రీతు చౌదరి కూడా అవును బయట మన ఇద్దరం క్లోజ్ అయినా సరే బట్ మన ఇద్దరం ఇక్కడ దూరంగా ఉన్నాం, బట్ ఆవిడకి నీకు అంత అంత క్లోజ్ కాకపోయినా నువ్వే లేపో, నువ్వే కామెడీ చేసి హైప్ ఇచ్చేసావు అని చెప్పింది. సో అక్కడి నుంచి ఎమ్మెన్యేలు ఇంక దూరం పెడదాం, తగ్గిద్దాం, ఆవిడతో ఫ్లట్టింగు కామెడీ స్కిట్లు అని చెప్పి తగ్గించాడు. అట్లాగే కొందరు అవుట్ అయిపోయిన కంటెస్టెంట్లు కూడా ఏంటి ఏముంది ఈవిడికి ఓటింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కనుక ఈవిడితో ఉంటే మనకు సర్వైవ్ అయిపోవచ్చు. కొన్ని వాళ్ళు హౌస్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన పేర్లు ఇంకెందుకు కానీ వాళ్ళు కొంత గేమ్ ఆడారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ కాన్వర్సేషన్ అంతా జరిగిన తర్వాత రీతు చౌదరి కూడా ఇంకా తనూజ పక్కన చేరిపోయి నో డౌట్. ఎందుకంటే ఆవిడ స్ట్రాంగ్ ప్లేయర్ కనుక ఆవిడ పక్కన ఉంటే నామినేషన్లో ఓట్లన్నీ షేర్ అయితే రకరకాలుగా అఫ్కోర్స్ ఫస్ట్ వీక్లోనే బంధాన్ని బలపరిచారు అనుకోండి. హోస్టే వచ్చి ఆ ఫస్ట్ రీతుకి ఇక్కడ గాయం అయింది కదా, దెబ్బ తగిలేటప్పుడు కూడా ఆ వీక్ పెద్ద గొడవలు అయ్యాయి. అయితే హోస్టే వచ్చి రీతు నువ్వు తనూజతో ఉండాలమ్మా, మీ ఎదురు ఉంటేనే మాకు కంఫర్ట్గా ఉంటుందమ్మా అని లెక్క ఆయన చెప్పడం వల్ల ఇంకా అక్కడి నుంచి కూడా ఓకే ఈవిడ సేవ్ నామినేషన్ లేకపోతే మనం కూడా సేవ్ అవ్వచ్చు అనే మాదిరిగానే అట్లా చేరింది. ఇవన్నీ స్ట్రాటజీస్లు ఉంటాయి, ఎవరి లెక్కలకు ఉంటాయి కదా. అయితే నన్ను తనూజ ఎమ్మెన్యేల విషయంలో బాగా చెప్పింది, ఫ్రీగా మాట్లాడు, లోపల ఒకటి బయట ఒకటి ఉండేలాగా ఉంటున్నాడు అని చెప్పాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ సంజనాకి ఎందుకంటే ఈ వారం అవుట్ అయిపోద్దని పక్కా ఫిక్స్ అయ్యి ఇంత బ్యాడ్ అయ్యింది, ఈ సీజన్లోనే ఎక్కువ డ్రిల్లింగ్ ఈవిడికి అయింది, ఎక్కువ కోటింగ్ ఈవిడికి అయింది, ప్రతి వారం ఉండేది పావల పర్సంటేజ్ అయితే ఈ వారం ఏకంగా 10 రూపాయలు ఇచ్చేసారు ఆవిడకి, అంత స్ట్రాంగ్గా ఇచ్చారు హోస్ట్, తిరుగులేదు, గబ్బు అయిపోయి ఉంటుంది. ఆవిడ మనోభావాలు దెబ్బతీసేస్తే ఇంకేమైనా ఉంటుందా? ఆడియన్స్ చెప్పారు, హోస్ట్ చెప్పారు, ఎంతమంది చెప్పినా అర్థం కాదని ఇంక చెలరైపోయి అందరూ కూడా సంజన అవుట్ అనుకుంటారు. కానీ మళ్ళీ దివ్య అవుట్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి సూపర్ స్టార్ మెగాస్టార్ అంతకు మించిన స్టార్ అనుకున్న దశలో ఆయన కూడా బాటమ్ 2లో ఉండేసరికి ఒకసారి ఆలోచనలో పడతారు ఏం జరుగుతుందని. ఖచ్చితంగా ఎమ్మెన్యేలు కూడా అట్లాగా ఆలోచిస్తే అప్పుడు సంజన కాదని చెప్పి అయితే అతను చేయాల్సి వస్తే రీతు చౌదరి నన్ను గొడవ అయింది కనుక లేదా తనూజ చెప్పాం కనుక రీతు కూడా ఎందుకు నన్ను తీసేయాలని కూడా ఆయనకి ఆయన ఆడ్డ కళ్యాణ్కి కావాలనుకున్నాడు కదా నేను తప్పించేస్తున్నాడు కదా దానికి బ్యాక్ స్టాబ్లు ఎట్లా అని చెప్పి ఆయన చెప్పాడు కనుక ఈ పాయింట్లో కావచ్చు. సో వాళ్ళిద్దరికి పాయింట్స్ ఉన్నాయి. లేదు అంటే ఇంకేంటి డీమోన్ పవన్తో కూడా రచ్చ అయింది కనుక ఎట్లా కావచ్చు ఎమ్మెన్యేలు మొత్తానికి. డైరెక్ట్ అటాక్ అయితే తనూజ మీద చేయకపోవచ్చు, మరి ఎట్లా చేస్తాడో చూడాలి. సేఫ్ గేమ్ కొంచెం తెలివైనడు కాబట్టి ఎక్కువగా ఆడతా సేఫ్ గేమ్తో తగ్గిపోయింది కనుక ఆట కూడా అయింది కూడా. మరి ఖచ్చితంగా సంజన సేవ్ అయిపోతే ఆవిడకి కాదులే బయట బ్యాడ్ అంత లేదేమో, ఇక్కడే నెగిటివ్ అని మనం ఆలోచిస్తున్నాం అనుకుని వెళ్ళాల్సి వస్తే రీతు చౌదరి, తనూజ, భరణి లేదా ఇంకెవరు డీమోన్ వీళ్ళ వైపే వెళ్తారు అనుకుంటా. సంజన కూడా ఆప్షన్ ఉండొచ్చు. ఇక రెండోది ఎవరుంటే రీతు చౌదరి. ఇప్పుడు ఖచ్చితంగా సుమన్ శెట్టికి వారం చేసే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే నాకు ఒక కవచం ఉండాలి,
అది ఎవరైతే ఇతడు సుమన్ శెట్టి ఈ వారం బాటంలో ఉన్నాడు కనుక చేస్తుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి ఆ ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పటి నుంచి ఆట కనబడట్లేదని గత 3 వారాల నుంచి సంజన వైపు పెట్టింది. ఎందుకంటే అంతకుముందు ఒకసారి సంజనను బాటంలో పెట్టారు కదా, అప్పటి నుంచి సంజన మొదలుపెట్టింది. అంటే ఆ వీక్ నుంచి వెంటాడుతుంది. అంటే అలాగే మన దివ్యత కూడా పెట్టారు కదా, ఓహో అంటే ఈవిడ బాటం 2లో ఉంది కనుక ఇట్లాంటి వీక్గా ఉండేవాళ్ళు మనకు ఒక ప్రొటెక్షను సేఫ్గా నామినేషన్ వేసిస్తే బెటర్ అని. అందుకే పాయింట్స్ లేకపోయినా ఏమి లేకపోయినా ఏదో రకంగా కెలుక్కుని మరిచి కూడా చేస్తుంది. నాకు ఒక సెక్యూరిటీ ఉండాలని ఆలోచనతో గతంలో దివ్య సాంద్రణ పెట్టారు కదా అట్లా. అలాగే D1 పవన్ మన కెప్టెన్గా ఆయన నడుము నొప్పితే వెలవెల్లాడిపోతూ ఉంటే ఆయన కెప్టెన్ అయిపోతే ఇమ్యూనిటీ వస్తే అతడు సేఫ్ అయిపోతాడు కదా, ఇప్పుడు ఆయన ఓట్లు కూడా ఈవిడికి షేర్ అవుతాయని. అట్లాగే ఇంకా అది తప్పింది అన్న తర్వాత టికెట్ ఫైనల్ కోసం కూడా ఇప్పటి నుంచి చెబుతూ ఉంది. అంటే ఏదో ఒక రకంగా మన ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇమ్యూనిటీ ఉంటే ఒకరి ఓట్లు ఒకరికి షేర్ అయితే ఇద్దరం కూడా సేవ్ అవ్వచ్చు అని ఆవిడ ఎదురు చూపులు. అయితే ఈరోజు అతను కెప్టెన్ కాలేదు కదా, ఈవిడ కూడా కెప్టెన్ పదవి ముగిసిపోయింది కదా, సో ఇద్దరికి ఇప్పుడు ఈ వారం ఇమ్యూనిటీ ఉండదు కనుక ఈలోగా ఈ పుణ్యకాలం టికెట్ ఫినాలే అవ్వకముందే ఈ పుణ్యకాలం పూర్తి అయిపోయింది అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా రిస్క్లోకి వచ్చేస్తారు నామినేషన్లు అయితే. అందుకోసమనే బాటం 2లో ఎవరు ఉన్నారో సంజన ఉంటుంది. సంజనకి నిన్న అంత క్లాస్ పెట్టారు, పైగా మనకి ఎటు రీజన్ ఉంది, మనం ఏదైనా చెప్పొచ్చు. అట్లాగే సుమన్ శెట్టి కూడా బాటంలో ఉన్నాడు కనుక సంజన సుమన్ వైపే ఖచ్చితంగా వెళ్తుంది. సుమన్ అన్న మీ ఆట నచ్చలేదన్నా ఇంకేదో ఆడాలన్నా ఇంకా ప్రూవ్ చేసుకోవాలని ఇదే చెప్పింది. సంజనకి దేవుంది నా మనోభావాలు దెబ్బతీసేస్తారు మీరు, ఎలాంటి మనిషిని ఎలాంటి మాట్లాడినారు మీరు, అసలు ఇది ఏంటిది అని చెప్పేసి ఆవిడ ఖచ్చితంగా చెబుతుంది. లేదంటే ఎమ్మెల్యేలతో గొడవ ఉంది కనుక ఎమ్మెల్యేలు చేయొచ్చు. ఇక మూడోది తనూజ్ ఎవరని చేస్తుందంటే తన శత్రువు చిరకాల శత్రువు దివ్య హేటో అవుట్ అయిపోయింది కనుక ఇమాన్యాలు భరణి సంజన వైపే వెళ్తుంది. మీరు వాగుడు అన్నారు, పిచ్చి పిచ్చి మాటలు అన్నారు, భరణయ్య అన్నాడు మాటలు ఫస్ట్ స్టార్ట్ చేసింది కనుక అది బూత్ కాదు, అనకూడని పదాలు కాదు, అబ్జెక్ట్ చేసేంత వర్డ్స్ ఏం కాదు. బట్ అదేదో రాంగ్ అనే మాదిరిగా ఇప్పుడు ఓడిపోయినా సరే తీసుకొని ఏదో ఒక పాయింట్ అయితే ఉండాలి కదా. ఇటు మళ్ళీ దివ్య అయిపోయిందంటే ఇతను ఆల్రెడీ వీక్ అని తెలుసు కాబట్టి అవుట్ అయిపోయి వచ్చాడు కనుక ఆయన వైపు బాణం ఎక్కి పెట్టచ్చు. లేదంటే ఎమ్మెన్యేలు చేస్తుంది. ఏంటంటే ఎమ్మెన్యేలతో రైవల్రీ కొనసాగించాలని తనూజ్ కోరుకుంటుంది. అతనే వెనకడిగేసి భయపడుతున్నాడు కానీ అవినాష్ చెప్పినా అర్థం చేసుకోలేక 4 అడుగులు వెనక్కి వేసేస్తున్నాడు తప్ప ఈవిడ మాత్రం ఆయనతో డి అన్నట్టే ఉంది. అట్లాగే ఆవిడికి ఫ్రెండ్స్ ఎవరు కళ్యాణ్ ఎటు కెప్టెన్ చేయలేదనుకోండి, మీకు D1 పవన్ రీతు సుమ్ము దోస్తులు కనుక ఉండేది ఆప్షన్ ఎవరికి ఏంటంటే భరణి సంజన ఇమ్ము ఈ ముగ్గురులోనే ఉంటుంది. ఇక 4th వన్ భరణి. సంజన ఎటు వీకెండ్ 2 సార్లు బ్యాక్ స్టాబర్ ఇచ్చాడు, చెట్టులో ఉన్న ఫోటో తీసి చెత్త బుట్టలో వేశాడు. మీరు చేసింది చాలా తప్పండి, ఆ పవిత్ర ఆత్మలు ఘోషిస్తాయి, ఆ పవిత్ర బంధానికి మీరు మాయన మచ్చలాగా ఒక మచ్చ వేసేస్తారు, అవమానించారు. ఏంటి రీతు వచ్చి పక్కన కూర్చుంటుందా D1? ఏం మాట్లాడుతున్నారండి, ఇట్లా ఏ రోజైనా కూర్చుందా? ఎట్లా ఏదైనా చెప్పొచ్చు. రెండోది ఏంటంటే తనూజ్ గతసారి సీక్రెట్ నామినేషన్ వేశాడు కదా, అది సీక్రెట్గా ఎవరికి బయటికి తెలియలే. సో ఈసారి ఓపెన్ నామినేషన్ వేస్తే మిరాకిలే. అట్లాగే డీమోన్ రీతునైతే చేయడు, ఎందుకంటే విక్టిమ్ కార్డు ప్లే అయింది కనుక రీతు జోలికి పోడు. ఇక సుమన్ అన్నకి ఎటు చేయడు, వాళ్ళ బంధం బాగుంది కనుక. అయితే ఇంకెవరు ఉన్నారు ఆప్షను అయితే సంజన లేదా తనూజ. ఇమాన్యుయల్కి డైరెక్ట్గా భరణికి లేకుండా ఇండైరెక్ట్గా రగిలిపోతూ ఉన్నాడు. మొన్న కెప్టెన్సీ కంటెంట్లో కూడా ఫస్ట్ ఇమాన్యుయలే తీసేయమన్నాడు. అట్లాగే రీతు అండ్ డీమోన్ సుమన్ ఇతడు ఆప్షన్స్ రీతు చౌదరి, డీమోన్ సుమన్ ఇలా ముగ్గురిని పక్కన పెడితే, కళ్యాణ్ ఎటు కెప్టెన్గా ఆయన పక్కన పెడితే మిగిలిన వాళ్ళలో సంజన ఇమాన్యుయల్ తనూజల్లోనే ఇతడికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక 5th వన్ కళ్యాణ్ కెప్టెన్ కనుక మన వీడియోలో కూడా డీమోనే అనేసి మాట తెప్పాడు. కళ్యాణ్ ఏమో టీం కోసం ఆడాలంటే డీమోన్ మాత్రం అట్లా చేశాడు, టీం కోసం అని ఇంకా పర్సనల్ డీల్ మాట్లాడుకున్నారు రెడ్ టీంతో మాన్స్టర్ టాస్క్లు అని చెప్పాడు. అట్లాగే 3 వారాలకు ఒకరికొకరు నెగిటివ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చుకుంటూ నామినేషన్ చేసుకుంటూ వస్తున్నారు, ఖచ్చితంగా అటే వెళ్తాడు. రెండోది సుమన్ కావచ్చు. నిన్న ఎటు హోస్ట్ చెప్పారు నీ ఆట ఏమైంది నాయన, బాటంలో ఉన్నాడు కనుక. అట్లాగే మొన్న సుమన్ కూడా ఏంటి క్లారిటీ లేదు, పాడు లేదు, ఏం ఆడుతుంటే తెలియట్లేదని సీక్రెట్ నామినేషన్ చేశాడు కదా. అట్లా మొత్తానికి ఇతను కూడా సుమన్ సంజన డీమోన్లలోనే వేస్తాడు. ఇంకా ఇమాన్యుయల్ వరకు వెళ్తారో వెళ్ళకపోవచ్చు. అట్లా గారు డీమోన్ సంజనాన్ని చేయొచ్చు. సంజనాకి ఇంతవరకు ఆయన చేసింది లేదు, పెద్దగా వీళ్ళిద్దరికి గొడవ లేదు. కానీ నిన్న పాయింట్ అయితే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా చెప్పుకోవచ్చు, వ్యాలిడ్ పాయింట్ అనిపించవచ్చు. మెయిన్ ఆయన ఇంతవరకు ఎన్నిసార్లు పెద్దగా సంజనాన్ని టార్గెట్ చేసింది లేదు, వాళ్ళిద్దరి మధ్య బాగానే ఉంది. అయితే రెండో సుమన్కి వేస్తాడా? ఎందుకంటే రీతు చౌదరి ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ గట్టిగా ఉంటుంది. మన ఇద్దరము నామినేషన్లో ఉంటే ఇద్దరంలో ఒకరు ఫసక్ అయిపోవచ్చు. సుమన్ ఎట్టి ఇక్కడ బాటంలో ఉన్నాడు కనుక అతను వాడేసి తెచ్చేసి ఎలాగైనా వచ్చేయాలి, సింగిల్ నామినేషన్తో ఎవరెవరికి ఉన్నా సరే వాళ్ళు లాగేయాలి, మనం ప్రొటెక్ట్ అవ్వాలంటే అని ఇక్కడ చెప్పడం వల్ల ఇతడు మొత్తానికి డీమోని ఇమాన్యుయల్ సంజన సుమన్ వీళ్ళ మధ్య వేస్తాడు. ఇక సుమన్కి చెప్పేది ఏముంది, నిజంగా బుర్ర ఉంటే అందులో గుజ్జు ఉంటే సంజన వైపు రాడు, నిజంగా ఆలోచన అనేది చేసి ఉంటే. ఎందుకంటే హోస్ట్ నవ్వుతూనే స్ట్రోక్ ఇచ్చాడు, ఖచ్చితంగా
మైండ్ ఉంటే సంజన వైపు రాడు. ఎందుకంటే నామినేషను, వీకెండ్ అన్నీ సంజన. సో ఇదేంద్ర నాయన, నేను సంజనను పట్టుకొని ఇన్ని వారాలు ఆడుకుంటూ వచ్చాను. ప్రతిదీ సంజన. ఒకసారి మనీష్ మర్యాద ప్రియాకి, ఒకసారి హరీష్కి, అంతగా ప్రతి దపాలుగా సంజన. సో ఇట్లాంటి పరిస్థితి నాకేంటి, కష్టాలేంటి, ఎన్ని రోజులు నన్ను జాకీలు పెట్టలేపు ఒకసారి కింద కోళ్ళ దోసేస్తారు ఎట్లా, నేను సంజనాన్ని కాకపోతే ఇంకెవరిని చెయ్యాలి అని విలువల్లా అల్లాడిపోతాడు పిల్లోడు పాపం. ఖచ్చితంగా తనూజకి చెప్పొచ్చు, తనూజ నిన్న బ్రాండ్ టాస్క్లో చిన్నదానికి అంత నువ్వు రచ్చ చేయడం నచ్చలేదమ్మా అని చెబుతాడేమో. ఇంకెవరిని చేస్తాడు, ఎవరిని చేస్తే ఏముంది, ఏమైనా పాయింట్ చెప్పాలి, లాజిక్ చెప్పాలి, ఆర్గ్యుమెంట్ చేయాలంటే మాట్లాడొచ్చు. కానీ ఎవరినో ఒకరు నన్ను నువ్వు నచ్చలేదు, నువ్వు నా అలా కూర్చోలేదు, ఏముంటాయి ఇతరుకన్నా పాయింట్లు. ఇక ఫైనల్లీ సంజనకు ఊరంతా చుట్టాలే, ఎవరు చుట్టం కదా, అందరూ చుట్టాలే, కనుక ఎవరినైనా విడిగా వేసుకోవచ్చు ఆవిడ కావాలంటే. కాకపోతే ఇమాన్యుయల్ వేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే మాటలు మానేసి దూరంగా తిరుగుతుంటే మొన్న కూడా బాధపడింది. అనుకున్న వాళ్ళు మనల్ని విడిచిపెట్టి పోరు, నేనైతే వెంటపడాల్సిన అవసరం లేదు అని కొద్దిగా బాగా ఫీల్ అయ్యింది ఆవిడ. అట్లాగే గత వారం కూడా పవర్ అస్త్రతో వాళ్ళిద్దరూ ప్రూవ్ చేసుకుంటారు, దివ్య సంజన అని చెప్పేసి మనల్ని ఏదో ఉద్ధరించినట్టుగా అన్నాడు. నాకైతే నచ్చలేదు, నేను ఆడియన్స్ ఓట్లతో సేవ్ అయ్యా. బట్ ఇతడేదో కలరింగ్ ఇచ్చాడు, అది నాకు చాలా హట్ అనిపించింది. వేరే వాళ్ళు అయితే గట్టిగా ఇచ్చి పడేసేదాన్ని, బట్ ఇతడు కాబట్టి ఊరుకున్నాను, చాలా బాధ అనిపించిందని కూడా చెప్పింది. ఈ 2 పాయింట్లు. మూడోది ఏంటంటే రెడ్ టీము బ్లూ టీము మాన్స్టర్ టాస్క్లో చాలా బాధపడింది ఆవిడ. ఏంటి ఇమాన్యుయల్ ఇలాంటప్పుడు కూడా సపోర్ట్ చేయవా, ఒక్కసారి కూడా చేయవని చాలా హట్ అయింది. అక్కడ తనుజ వాళ్ళు కూడా అన్నారు, పాపం సంజన ప్రతిసారి ఇమాన్యుయల్కి చేస్తా తప్ప ఇమాన్యుయల్ చేయడం. ఇమాన్యుయల్ కూడా అన్నాడు, నేను ఎప్పుడు ఆవిడకి సపోర్ట్ చేయలేదని. సో ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి. అట్లాగే సో ఇమాన్యుయల్ చేసి ఉంటే బాగుండేది, చెల్లి అయింది, ఆయనకు కూడా తెలిసి ఉండేది. అట్లాగే రెండోది సుమన్ వైపు వెళ్తుందేమో, ఎందుకంటే ఆవిడైతే పట్టించుకోలేంతవరకు. హోస్ట్ చెప్పాడు కనుక ఎన్నిసార్లు ఆయన నా మీదగా వస్తామని. ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఆవిడకి 4 త్యాగాలు, సారీలు, దానాలు, ధర్మాల పేరుతో ఆవిడ నోరు నొక్కేసి ఆట కూడా కంట్రోల్ చేసేస్తున్నారు కదా బిగ్ బాస్ టీమ్ అని, ఓపెన్గా ఆడుకునేవ్వట్లేదు కదా. సో అందువల్ల మరి రీతు చౌదరి డీమోన్ మీదకైతే వెళ్ళదు, డీమోన్ మీద మంచి ఒపీనియన్ ఉంది. ఖచ్చితంగా ఈసారి సంజన, సుమను, భరణి, ఇమాన్యుయల్ మీదకి కూడా వెళ్తే బాగుంటుంది నా ఫీలింగు. చేస్తేనే బెటర్ ఇమాన్యుయల్ కూడా, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా 10 వారాల తర్వాత 12 వారాల తర్వాత 1-1 మనమున్న సరే చేసుకోవచ్చు అని ఒక ముందే మాట్లాడుకున్నారు, కానీ అట్లా చేయొచ్చు. సో మొత్తంగా చూసుకుంటే కళ్యాణ్ తప్ప మిగిలిన 7 కూడా నామినేషన్లోకి వచ్చేస్తారు అని నేను అనుకుంటాను. వచ్చేయాలి కూడా, అందరూ వచ్చేస్తేనే బాగుంటుంది. ఇంకేం చేస్తారు అక్కడ ఉండి, అంత ఆట అయిపోయిన తర్వాత ఎవరు సత్తా ఎంతో, ఎవరు సురికి ఎంతో, ఎవరు ఓటు ఎంతో, ఎవరు ఆట ఎంతో అంత తెలిసిపోతుంది కదా ఆడియన్స్. మీకేమనిపించింది ఈ నామినేషన్ ప్రాసెస్ అప్డేట్స్ ఫుల్ డీటెయిల్స్ రాగానే ఫుల్ డీటెయిల్గా మనకు వీడియో అనలైజ్ చేస్తా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి.